యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనములు కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనములు కలిసి చదువుకుందాం. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగినాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రభు వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యంగా బలలో పాల్పొందులాగిన మనకు సహాయం చేయనుగాక. ప్రభు బలలో పాల్పొందుకు మునుపు వాక్య పిలుగులు మన జీవితాన్ని పరీక్షించుకుంటాం. మన జీవితం ప్రభుదిట ఎట్లా ఉంది, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఏదైనా పొరపాటు ప్రభు మన జీవితంలో బయలుపరుచుంటే వాటిని ఒప్పుకొని ఆయనతో సరి చేసుకొని అప్పుడు బలలో పాలు పొందేదానికి సిద్ధపడతాం. ఈ విధంగా బల యుద్ధం వచ్చినప్పుడు మనము సంపూర్ణత చేరే ఆ ప్రాసెస్లో మనన్నాం. రక్షించబడినంత మాత్రాన ఎవరు కూడా పరిపూర్ణం కాము. అంచెలంచెలుగా ప్రభు మనకిచ్చిన తన ఆత్మ ద్వారా యొక్క పరిపూర్ణత అనే ప్రక్రియలోనికి ప్రభు మనను తీసుకొస్తున్నాడు. చూడండి, మరి ఇక్కడ మనం చదివిన మాట మన హృదయంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక విధంగా మన హృదయమే మనకు ఒక జడ్జిగా ఉంటున్నాడు. ఏ విషయంలో మన హృదయము మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ప్రభువులో మనము సమ్మతి పరుచుకుంటాం. గమనించండి, హృదయం అంటే మన లోపల ఉన్న మన యాటిట్యూడ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, డిజైర్స్ కావచ్చు, భావాలు, కోరికలు, వైఖరి, ఇవన్నీ హృదయంలో ఉంటాయి, అంతరంగంలో ఉంటాయి. ఒక విధంగా హృదయం అనేది మనకు ఒక వేరు లాంటిది, ఒక జీవితానికి రూట్ లాంటిది. రూట్ బాగుంటే ట్రీ కూడా బాగుంటుంది. హృదయంలో నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. మన మాటలు, మన క్రియలు, ఇవన్నీ కూడా ఒక ఫ్రూట్ లాంటిది. రూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. రక్షణ పొందక మునుపు మన హృదయం బాగుండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో హృదయంలో నుండి బయలుదేరేవి ఏమున్నాయో 13 ఉన్నాయి. ఆ 13 వాటి వల్ల ఏమవుతుందంటే మనం ప్రభు దృష్టికి అపవిత్రులంగా ఉన్నాం. రక్షించబడినప్పుడు ప్రభు ఏం చేసినాడంటే ఇలాంటి చెడిపోయిన మోసకరమైన హృదయాన్ని తన శిలువ రక్తంలో ప్రభు కడిగి మనను శుద్ధి చేసినాడు, సత్య సంబంధులుగా చేసినాడు. రక్షించబడిన తర్వాత కొన్ని సందర్భాల్లో తెలిసి, కొన్ని సందర్భాలు తెలియక అపవాది శోధనకు లోబడి పడిపోయిన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తుందని మన హృదయము ఆరోపణ చేస్తుంది, దోషారోపణ చేస్తుంది. ఇక్కడ ఈ విషయంలో తప్పిపోయినాం. వెంటనే లోబడి వాక్య వెలుగులో మన జీవితాన్ని ప్రభుత్వం సరి చేసుకుని క్షమాపణ పొందితే ఆత్మీయంగా బలపడే వారంగా ఉంటాం. చూడండి, మరి ఒక విధంగా మన హృదయము మన ఏదో దోషారోపణ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభు కూడా పరీక్షిస్తాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, ఇందువల్ల మనం సత్య సంబంధులమని ఎరుగుదాము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరుగున్నాడు. మన హృదయం కంటే కొన్నిసార్లు మన హృదయం చూపించకపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. ఎంతకాలం అనేది మనకి చూపిస్తుంది. కొన్నిసార్లు అది వాతవేయబడిన పరిస్థితి వస్తుంది. ఇక ఎన్నిసార్లు మనం జ్ఞాపం చేసుకున్నా మనము సరి చేసుకోకపోతే ఇక హృదయం వాతబడిన, మనసాక్షి వాతబడిన పరిస్థితికి వస్తాం. అయితే ప్రభు మన హృదయం కంటే అధికుడై ఉంటున్నాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు. గమనించండి, మన ప్రభు హృదయాన్ని ఎక్కువ పట్టించుకుంటాడు. సాధారణంగా మనం ఏమంటే పైరూపాన్ని చూస్తాం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టుడు. ఆయన హృదయం లక్ష్య పెడతాడు. హృదయం ఎలాగుందో చూస్తాడు. రెండవదిగా, మన హృదయం కంటే అధికుడైన దేవుడు అసలు హృదయంలో ఎన్ని రహస్య పాపాలు ఉన్నాయో అన్నీ కూడా ఎరిగినవాడు. చదవండి, కీర్తనలు 44 కీర్తన 21వ వచనం.
44వ కీర్తన 21 వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఎరిగిన దేవుడు ఇంకోటి కూడా గమనిస్తాడు. మన హృదయము దేవుని పట్ల ఎట్లా ఉంది అనే విషయాన్ని కూడా ప్రభు శోధించి చూచేవాడు ఉంటాడు. చదవండి, ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది శోధించుచున్నావు. కనుక హృదయం విషయమై ప్రభు ఇంత పట్టింపు కలిగిన వాడుకుంటాడు, లక్ష్య పెడుతున్నాడు. మన హృదయం బాగా రహస్యం ఎరిగినవాడు. నిజంగా ఎంత లోతుకి వెళ్ళిపోతాడంటే ప్రభు మన హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని చూస్తున్నాడు, ఎరిగిన వాడుకుంటున్నాడు. అసలు వ్యక్తిగతంగా నీ హృదయం నా హృదయం ప్రభు పట్ల, ప్రభు విషయాల మీద, ప్రభు సన్నిధి విషయమై, ప్రభు వాక్యం విషయమై, ప్రభు కార్యాల విషయమై, ప్రభు పరిచర్య విషయమై ఎట్లా ఉన్నది అన్నదాన్ని కూడా ఆయన శోధించి గమనిస్తున్నాడు. కాబట్టి ప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు మన హృదయమే మనకు తీర్పరి. జ్ఞాపకం చేసుకుని నువ్వు ఈ విషయంలో తప్పిపోయినావు, నువ్వు ఈ విషయంలో అబద్ధమాడావు, ఈ విషయంలో తప్పు చేసావు అని గద్దించినప్పుడు మనం గద్దింపుకి లోబడాలి. ప్రభు వాక్య వెలుగులో మనం గమనించినప్పుడు దాన్ని అవును ప్రభా ఇది జరిగిందని సమ్మతి చేసుకొని ఆయనతో సరి చేసుకొని అప్పుడు ప్రభు బలలో పాలు పొందాలి మనం. చూడండి, ఎందుకంటే ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దావీదు గురించి దేవుడు చాలా గొప్ప సాక్ష్యం చెప్పాడు ఈ హృదయానికి సంబంధించి. ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. తన హృదయానికి అనుగుణంగా ఆయన జీవించాడు అనమాట. అసలు దావీదును రాజుగా ఏర్పరచుకు మునిపే ఆది నుండి అంత మెరిగిన దేవుడు తను ఏర్పరచుకునే రాజు అయిన దావీదు గురించి ఈ మాట చెప్పాడు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. అది యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకడు. అంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు, దేవుని చిత్తానుసారమైన హృదయం కలిగిన వాడు దావీదని ప్రభు ప్రారంభంలోనే గుర్తెరిగాడు. కనుక ఇప్పుడు దావీదు గురించి ప్రభు ఇచ్చే సాక్ష్యము ఆయన నా హృదయానుసారుడు. మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు యాకోబు దేవుడిగా పిలిపించబడేదానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు మాట వస్తుంది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తన 21లో, కీర్తన 46:6లో యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అన్నాడు. కీర్తనలో 146:5 వచనంలో మనకి యాకోబు దేవుడు సహాయుడుగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. పాత నిబంధనలోనేమో యాకోబుకు దేవుడిగా పిలిపించబడటానికి ఇష్టపడితే, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదునకు కుమారుడుగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. అసలు కొత్త నిబంధన ఎట్లా ప్రారంభమైందండి? కొత్త నిబంధన 1వ అధ్యాయము 1వ వచనం ఎట్లా స్టార్ట్ అయింది? చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఇది చాలా విషయం కదా. అంటే స్టార్టింగే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. క్రొత్త నిబంధన చివరి అధ్యాయంలో కూడా ఆయన ఎట్లా చెప్పుకుంటున్నాడు? చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. దావీదు వేరు చిగురును సంతానం కూడా ఇస్తున్నాడు. కనుక ఆశ్చర్యం కదా. కొత్త నిబంధన ప్రారంభంలో దావీదు కుమారునిగా చెప్పుకున్నాడు. క్రొత్త నిబంధన ముగింపులో కూడా దావీదు కుమారునిగా చెప్పుకుంటున్నాడు. అద్భుతం కదండి. అంటే దేవాది దేవుడు భూమి మీద ఒక సామాన్యమైన మానవునికి తను తాను కుమారునిగా చెప్పుకుంటున్నాడంటే దావీదు కానీ ఇచ్చిన విలువ ఎంత గొప్పది, దావీదుకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పది. నేను దావీదు కుమారుడు అట్లా ఎట్లా అయిపోయిందంటే ఆ రోజులు అది నానుడు అయిపోయింది. వారు కూడా ఏమంటున్నారు? దావీదు కుమారుడా మమ్మను అంటే అంత ప్రసిద్ధిగాంచింది.
ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక గొర్రెల కాపర్ని ప్రభు రక్షించుకొని తన హృదయానుసారిగా చేసుకొని సాక్షాత్తు ఆయనకే తన కుమారునిగా పదే పదే వాక్యంలో చెప్తున్నాడంటే దావీదంటే అంత ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకంటే దావీదు హృదయాన్ని లక్ష్య పెట్టినప్పుడు దేవునికి ఎంతో సంతోషమైంది. అక్షరాల దావీదు హృదయమో దేవుని హృదయమో ఎలా అయినాయి, కలిసిపోయినాయి. అందుకనే ఆయన కుమారునిగా చెప్పేదానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దావీదు తన హృదయం విషయమై జాగ్రత్త పడ్డాడు. దేని వాక్యం కూడా అట్లా హెచ్చరిస్తుంది, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాం. దావీదు అట్లా కాపాడుకుంటూ వచ్చాడు. చూడండి, దావీదు హృదయము 3 విధాలుగా మనం గమనిస్తే వాక్యంలో తన విషయమై దావీదు హృదయం ఎట్లా ఉంది, రెండవదిగా దేవుని పట్ల దావీదు హృదయం ఎట్లా ఉంది, మూడవదిగా ఇతరుల పట్ల దావీదు హృదయం ఎట్లా ఉంది. వీటిని జ్ఞాపం చేసుకుంటే అందుక దేవుడు దావీదుని కుమారునిగా పిలవడానికి ఇష్టపడ్డాడు. అందుక దావీదు గురించి నా హృదయానుసారుడు ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అనుకుంటాం. ఎలాగుంది తన విషయమై దావీదు ఎట్లా ఆలోచన చేసేవాడు గమనించండి. వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 131వ కీర్తన 131వ కీర్తన మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కనులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకుంటలేదు. ఇది దావీదు తన విషయమై కలిగిన వైఖరి. తన హృదయం గురించి మాట చెప్తున్నాడు, నా హృదయము అహంకారం గలది, నా కనులు నెత్తి మీదకి ఎక్కలేదు. అంటే అహంకారానికి తన హృదయంలో ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెల దొడ్లలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడో, ఎంత దీనుడుగా, ఎంత నమ్రతగా, ఎంత అల్పుడుగా ఉండేవాడో. సింహాసనాసీనుడు అన్నప్పుడు కూడా, మహారాజుగా చేయబడినప్పుడు కూడా మార్పు లేదు. ఆనాడు ఎట్లా ఉన్నాడు, తర్వాత కూడా అట్లా ఉన్నాడు. నిజంగా హృదయంలో తను ఎంత దీనుడుగా కనబడుతూ వచ్చాడు. తన హృదయంలో గర్వం వచ్చి ఎక్కడ పాడైపోకుండా తను భద్రపరుచుకుంటూ వచ్చాడు. ఒక చోటే కాదు, అన్ని స్థలాలు అట్లుండేవాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు అట్లా ఉన్నాడు. దేవుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన కృపను ఆయన ధ్యానించేటప్పుడు ఎంతగా తను తగ్గించుకునేవాడు. చదవండి 2 సమూయేలు 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. చూసారా, నేనెంతటి వాడును, నా కుటుంబము. మందిరంలోనైనా ఈ నమ్రత చాలాసార్లు విశ్వాసంగా మందిరంలో ఎనలేని దీనత్వం చూపిస్తాం, ఫాల్స్ హ్యూమిలిటీ కనబడుతూ ఉంటుంది. బయట అట్లా కనబడదు. ఇంటైనా, మందిరంలో అయినా, బయట అయినా కూడా దావీదు ఎంత తగ్గింపు కలిగిన వాడుకున్నా అంటే చూడండి, సాక్షాత్తు తన విరోధైన సౌలు దగ్గర ఈ మాట చెప్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. చూస్తారా, ఎత్త తగ్గించుకున్నాడు, చచ్చిన కుక్కను మిన్నలిని. మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది, నా హృదయం అహంకారం గలది. ఇది దైవ లక్షణము, ఇది దైవం. ఎందుకని ఆ పాట హృదయమా పాడమా అనేది ఆ మాట పాడటం వచ్చింది. అది ప్రభు ఇచ్చే హృదయం, ప్రభు లక్ష్య పెట్టి ప్రభు అంగీకరించే హృదయం అది. యేసు ప్రభు కూడా అంతే కదా. ఆయన యేసు ప్రభులో 2 కోణాలు ఉన్నాయి. ఆయన యేసు ప్రభు ఎటువంటి వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధిపతి ఆయన. అలాంటి సర్వాధిపతి ఎట్ ద సేమ్ టైం ఆయన ఎలాంటి వాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఈ రెండింటి కాంట్రాస్ట్ ఎట్లా ఉంటుంది. ఆయనేమో అత్యంత గొప్ప దేవుడు, ఎట్ ద సేమ్ టైం అత్యంత దీనుడు, సాత్వికుడు ఆయన ప్రభు.
ప్రభు స్వభావంలోనికి ఈయన వచ్చినాడు. గొర్రెల దొడ్డిలో అసలు ఈయన ఇంట్లో ఎవడు పట్టించుకునేవాడు కాదు. సమేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కనీసం ఆయన పిలవలేదు. అందరూ అయిపోయిన తర్వాత అనుమానం వచ్చిన సమయాలకి ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడండి, ఎక్కడ తెప్పించండి అన్నారు. అలాంటి వ్యక్తి, ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేని వ్యక్తి, రాజు అది మహారాజు అయినప్పుడు కూడా, చక్రవర్తి అయినప్పుడు కూడా నిజంగా అంతే అహంకారం కలిగి కాదు నా హృదయం అని చెప్తూ రాగినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుల మన గురించి, మన హృదయం గురించి మన తలంపు ఎట్లా ఉంది, మనం ఏమనుకుంటున్నాం మన గురించి? ఒకసారి ఒక బ్రదర్ దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయనకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఆఫర్ చేశాడంట. అది చాలా గౌరవప్రదమైన స్థానం ఇస్తే ఆ బ్రదరు లేదులేండి అని చెప్పి చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడంట. అది గమనించిన బ్రదర్ వై డిడ్ యూ రిఫ్యూజ్ సచ్ ఏ హై పొజిషన్ బ్రదర్ అన్నాడంట. ఇంత గొప్ప స్థానాన్ని ఎందుకు మీరు కాదనుకున్నారంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? బ్రదర్ ఐ నో మై హైట్ అన్నాడంట. ఐ నో మై హైట్, ఇంగ్లీష్లో ఫ్రేజ్ ఐ నో మై హైట్ అంటే ఐ నో మై లిమిట్స్, ఐ నో మై క్యాపబిలిటీ, నా సామర్థ్యం తెలుసు, నా శక్తి తెలుసు, నేను దానికి సరిపోను బ్రదర్ అన్నట్టుగా. అది దట్ షోస్ హ్యూమిలిటీ ఆన్ హిస్ పార్ట్. దేని ప్రకారంగా మన స్థాయి మనం తెలుసుకోవాలి. మనకు అందని వాటి చాలా ఉంటాయి, గొప్ప వాటి అనుకుంటే దాని కొరకే కంపాషన్ పనికిరాదు, దాని కొరకే ప్రయత్నాలు పనికిరావు. ఏ స్థాయిలో ఏ స్థితిలో ప్రభు మనం ఉంచినాడో ఆ స్థితిలో ఒదిగి ఉండడానికి ఇష్టపడాలి. ప్రభు యేసుక్రీస్తు వారు అట్లా ఉన్నాడు. ఆయన దీనమనస్సు కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు కాడి పెట్టినవాడు దీనమనస్సు కలిగినవాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. చూడండి, ఆయన దీనిలో ఉంటే ఆయన దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. పరలోకంలో కొంతమందిని గురించి చెప్తారంట, పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడువాడు. పరలోక రాజ్యం మిగులు అల్పుడు అంటారంట. అదే సమయంలో పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఎవరి గురించి గొప్పవాడు అనబడును? మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కనుక ప్రభు దృష్టిలో పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే తను తాను తగ్గించుకునేవాడే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరి గమనిస్తే భూమి మీద అట్లా తన హృదయంలో ఎక్కడ కూడా అతిశానికి అవకాశమే లేదు. గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. అయితే దీనమనస్సు కలిగిన వానిగా అటువంటి కాడి మనం భరించాలని ప్రభు కోరుతూ వచ్చాడు. మీరు గమనించండి, 147వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడింది, మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత గొప్పవాడు. నెక్స్ట్ వర్స్లో ఏం చేస్తున్నాడు? 6వ వచనంలో, యెహోవా దీనులను లేవనెత్తు. గొప్పవారి గురించి పట్టించుకోడు ఆయన, దీనులను లేవనెత్తేవాడు. గొప్పవాడు, గొప్ప దేవుడు, దీనులను లేవనెత్తేవాడు. 138వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఆయన చూస్తే మహోన్నతుడు, కానీ లక్ష్య పెట్టేది దీనులను. 149వ కీర్తన 4వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన యెహోవా దీనులను రక్షణతో అలంకరించును. 25వ కీర్తన 9వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన దీనులను నడిపించెను, ఆయన తన మార్గమును దీనులకు నేర్పను. 68వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలిగజేస్తుంది. ఎన్నెన్నండి కీర్తన గ్రంథంలో చూస్తే ఇంకా మీరు స్టడీ చేయండి, చాలా దొరకవచ్చు. అంటే ఆయన ఎవడైనా దీనుగా ఉంటే అహంకారానికి తన హృదయంలో అవకాశం ఇవ్వకుండా భద్రంగా తన హృదయాన్ని కాపాడుకుంటే ఆయన లేవనెత్తుతాడా, అలంకరిస్తాడా, లక్ష్య పెడతాడా, నడిపిస్తాడా, నేర్పిస్తాడా, సదుపాయాలు కలుగజేస్తాడు. ఇవన్నీ దీని కొరకే ప్రభు ఏర్పరిచినాడు. కనుక దావీదు అంటున్నాడు, దావీదు తన గురించి ఆలోచించినప్పుడు ఎంత గొప్ప అధికారం ప్రభు ఇచ్చినా కూడా, ఎంత గొప్ప పరిచయ ప్రభు ఇచ్చినా కూడా, ఎంత గొప్ప సింహాసనానికి ఇవ్వబడినా కూడా, ప్రారంభంలో ఎట్లా ఉన్నాడో, గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఎంత ఉన్నాడో,
ఇదే చెప్పుకెళ్తున్నాడు, యెహోవా నా హృదయము అహంకారం కలిది కాదు. కనుక మన హృదయం దోషారోపణ చేయాలనుకుంటే వీ షుడ్ నో అవర్ హైట్. మన హైట్ ఎంతో మనం తెలియాలి. మన శక్తి ఏంటి, మన భక్తి ఏంటి, ప్రభు అంగీకరించగలడా, ఆమోదించగలడా, ప్రభుకి ఏమైనా సంతోషం ఇవ్వగలమా, మనకున్నదేంటి. మనకుంది కొంచెమైతే మన గురించి అధికంగా ఎంచుకుంటే హృదయం దోషారోపణ చేస్తుంది. మన హృదయం కంటే అధికుడైన ప్రభు కూడా గమనిస్తాడు, ఇతనికి చాలా ఉంది అనుకుంటాడు, చాలా తగ్గించవలసిన అవసరం ఉంది. అందుకనే గమనించండి, రోమీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఈ విషయంలో వారిని హెచ్చరిస్తున్నాడు. అందరం కలిసి చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము అందరం కలిసి చదువుకుందాం. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అది ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకోకూడదు, తగిన రీతిగా ఎంచుకోవాలి. దావీదు అలాగూ తగిన రీతిగా ఎంచుకున్నాడు. కనుక తన విషయం చూస్తే దావీదు గారు మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఆయన చెప్పేది మాట 137వ కీర్తన 1వ వచనం, నా హృదయము అహంకారం గది కాదు. తన విషయమే దావీదు అట్లా ఎంచుకున్నాడు. మరి దేవుని విషయం అయితే దేవుని పక్షంగా దావీదు హృదయం ఎట్లా ఉంది? తక్కువగా ఉందా, ఎక్కువ ఉందా? అమ్మ బాబాయ్ ఎనలేని గౌరవము దేవుని విషయం ఆయనకి. దేవుని విషయం ఎంత హైరిగాడ్ అంటే, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను. తన గురించి ఏమో తక్కువగా ఉంది, తను రక్షించిన దేవుని విషయమై ఆయనకున్న ఆయనకున్న ఆలోచన గొప్పది. రాజువైన నా దేవా, నేను రాజు కానీ రాజు నువ్వు ఇచ్చిందే, గొర్రెల దొడ్లోనే తీసుకొచ్చావు, అస్సలు రాజు నేను ఘనపరుస్తాను అని చెప్పి ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగినవాడే మామూలుగా ఉండేవాడు కాదు. ఏం చేసేవాడు? ఎప్పుడు సమయం తీసుకొని, సందర్భం తీసుకొని తాను ఎంకరేజ్ చేసుకుని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సంస్థమా ఆయన పరిశుద్ధ నామమును. ఎప్పుడు ఆదివారమైనా ప్రభుదినమైనా అన్ను దినము నేను నిన్ను స్తుతించి, నా జీవిత కాలమంతయో నేను బ్రతుకు కాలమంతయో నా దేవుని కీర్తించేదను. కనుక అంటే దేవుని యొక్క గొప్పతనం విషయమై గంభీరమైన తలంపు కలిగిన దేవుడే కాదు దావీదు జీవితంలో, దేవుడే కానీ దేవునితో పాటు ఆయనకి సంబంధించినవన్నీ కూడా చాలా ఎనలేని గొప్పతనం ఆయన హృదయంలో ఉంది. దేవుని నామం గురించి ఏం చెప్తాడు ఆయన? 54వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నీ నామము ఉత్తమము. దేవుని నామం ఉత్తమని గుర్తెరుగుతూ వచ్చాడు, అత్యున్నతమైనదిగా గుర్తెరుగుతూ వచ్చాడు. గొలియాతు తిరస్కరిస్తుంటే ఇష్టపడలేదు ఆయన, జీవం గల దేవుని నామాన్ని తృణీకరిస్తుంటే ఇష్టపడలేదు. ఇదే అంటున్నాడు, నువ్వు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు నీకు తిరస్కరిస్తున్నావు. గమనించు, ఈ నామంలో జయం ఉంది, ఈ సైన్యం మీద యెహోవా నామంలోనే ఇప్పుడు నేను చంబోతున్నాను, యుద్ధం యెహోవాదే అంటే దేవుని నామం యొక్క విశిష్టత గుర్తెరిగిన వాడుకున్నాడు. అంతేకాదు, దేవుని మాటలంటే దావీదుకి ఎంత ఇష్టం అండి, దేవుని వాక్యం అంటే దావీదుకి ఎంత గొప్ప సంతోషము. జుంటితేన ధారల కంటే మధురమైనదిగా ఉంది, మేలిమి బంగారం కంటే మధురమైనది ఉంది, మేలు కోరదగినదిగా ఉంది. ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును వంచుకున్నాను. అంటే వాక్యం అంటే ఈ దినమెల్లా నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించుచున్నాను, నీ కట్టడలు, నీ శాసనములు, నీ విధులైన మాటలు వస్తాయి. అవన్నీ కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి ఉన్నాయి. అంటే తన గురించి తక్కువగా అనుకున్నాడు, తన గురించి అల్పుడుగానే అనుకున్నాడు, కానీ తన హృదయంలో దేవునికి ఉన్న స్థానము బహు గొప్పది. ప్రభువా రాజ్యమైన నా దేవా, యువర్ గ్రేట్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందగినవాడు. అందుకే అధిక స్తోత్రం, మామూలు స్తోత్రం అధికంగా స్తుతించబడదగినవాడు. కాబట్టి ఎల్లవేళలా ప్రభుని ఆరాధించేదాని కొరకే తన్ను తాను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేవాడు. అంతేకాదు, ఆయన మందిరం అంటే ఎంత ప్రేమ అంటే దావీదుకు
అసలు రాజభవనంలో ఉన్నాడు ఆయన. రాజభవనం కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడు? మందిరాన్ని ప్రేమించాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. ఏమిటా వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంతకాలము? జీవితకాలం అంతే. చదవం లేకపోతే అన్నమాట. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. అది ఆయన కోరిక. జీవితకాలం అంతా యాక్చువల్గా రాజభవనంలో ఉండాలని కోరుతారు. ఎందుకంటే రాజభవనంలో సకల సదుపాయాలు ఉంటాయి. రాజభవనం కంటే మిన్నగా దేవునింటిలో ఆదివారాలే కాదు, నియామక కుడికిలప్పుడే కాదు, జీవితకాలం అంతా ఆయన ప్రసన్న చూసుకోవాలా, ఆయన ధ్యానించాలా అని చెప్పి ఎంత గొప్ప ప్రేమ దేవుని ఇంటి పక్షంగా కొన్నాడు. అందుకని అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఆలోచించే వాళ్ళు ఉన్నాను. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు ఎంత సంతోషమైంది అని ఆయన కూడా సంతోషం. పదండి అక్కడికి వెళ్ళాలి మనం అన్నాడు. అంటే మందిరం అన్న హైరిగాడు ఉంది, వాక్యం అన్న హైరిగాడు ఉంది, ప్రభు యొక్క నామం అన్న హైరిగాడు ఉంది, ప్రభు అంటే హైరిగాడు ఉంది. ప్రభు ప్రజలంటే, దేవుని బిడ్డలంటే ఎంత గొప్పగా ఎంచేవాడు తెలుసా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. వారు భక్తులు, వారు చదువుకున్నా చదువుకుపోయినా, వారికి పేదవారైనా గొప్పవారైనా, వారు ఎంత అల్పులైనా సరే, భక్తుడంటే, దేవుని భక్తుడు అంటే శ్రేష్ఠుడిగా భావించేవాడు. దేవుని భక్తులు ఎలా ఉండాలని కోరేవాడండి? వారు సంతోషంగా ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి. వారి క్షేమము, వారి సంతోషంతో వారు ప్రభుని స్తుతిస్తుంది. వారితో కలిసి నేను కూడా ప్రభుని గణపరచాలని ఆశపడుతూ వచ్చాడు. చదవండి అన్నమాట. 106వ కీర్తన, కీర్తనలు 106వ కీర్తన 4వ వచనం. ఏర్పరచుకున్న వారు క్షేమంగా ఉంటే, వారు సంతోషంగా ఉంటే ఎంత ఆనందమైనకి. ఏర్పరచబడిన వారు దుఃఖంలో ఉంటే, శ్రమలో ఉంటే వారి కొరకు ఎంతో విలపించేవాడు. కనుక గమనించండి, దావీదు దేవుని కుమారుడిగా ఎందుకు పిలువబడ్డాడంటే, దావీదు యొక్క హృదయము అంత శ్రేష్టమైనదిగా ఉంది. తన విషయం చూస్తే దాని గురించి చాలా ఎంచుకున్న రీతిలోనే ఎంచుకునేవాడు అంతే. అయితే తను రక్షించిన, తను ప్రేమించిన ప్రభు విషయం చూస్తే ఎంత గొప్ప అభిప్రాయం కలిగిన వాడు ఉంటున్నాడు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, దేవుని విషయం అంత హై రిగార్డ్ ఉంటే మనము దేవుని ప్రేమిస్తాం, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, దేవుని కార్యాలను ప్రేమిస్తాం, దేవుని ప్రజలను ప్రేమిస్తాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని నామాన్ని ప్రేమిస్తాం, పరిగెట్టుకుంటూ వస్తాం. ప్రభువా, నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు, నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావని. ప్రేమ లేకపోతే వెళ్ళాలా? ఈరోజు ఆదివారానికి మందిరం వెళ్ళాలా? తప్పదా? కాదా? బలవంతంగా వస్తాం. సమయానికి వెళ్ళాలా? అవసరమా? రైల్వే స్టేషన్కి అయితే, ట్రైన్ అయితే వెళ్ళిపోతాం. కాలేజీకి అయితే, స్కూల్కి అయితే, ఆఫీస్కి అయితే టైంకి వెళ్ళాలి. ఇక్కడ అవసరమా అంటే ఏం లేదు, అక్కడ అంత రిగార్డ్ లేదు. దావీదు అట్లా కాదు, హై రిగార్డ్ కలిగిన వాడు కూడా. అందుకనే దేవుని హృదయానుసారుడైనాడు. అలాంటప్పుడు హృదయం ఏమైనా దోషారోపణ చేస్తుందా? ఎక్కడ తప్పు దొరుకుతుంది? తన విషయం చూస్తే కనబట్ల, దేవుని విషయం చూస్తే తప్పదోట్ల. ఇతరుల విషయం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది దావీదు హృదయం? దావీదు హృదయం ఇతరుల విషయంలో ఆయన హృదయం ఎంత మంచిగా ఉండేదంటే, రాజుగా కాకముందు దావీదుకి ఒక టీం ఉండేది, కొంతమంది అనుచరులు ఉండేవారు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో అదుల్లాం గుహలో ఉండేప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు. వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానం ఉన్నవారు. వాళ్ళందరూ వచ్చి దావీదు చెంత చేరారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 400 మంది ఉన్నారు. ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఆ 400 మందికి ఈయన అధిపతి. వాళ్ళ శ్రమలలో, వాళ్ళ సమస్యల్లో పాపం వాళ్ళని ఆదరిస్తూ అట్లా తీసుకెళ్తుండేవాడు. 30వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, 30వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 400 కాస్త 600 మంది అయ్యారు. 600 మంది అయ్యారు. అప్పుడు అక్కడ ఒక పెద్ద సంఘటన జరిగింది. సిక్లగ్లో అమాలేకులు వచ్చి దండెత్తి
మరి అక్కడున్న వారి కొల్లగొట్టారు, వారి భార్యలను వాళ్ళ పిల్లలను అందరు దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు వీళ్ళ బృందం వచ్చినప్పుడు అక్కడ ఏం లేదు, చాలా దుఃఖపడ్డారు. ఇప్పుడు దావీదు ప్రభు దగ్గర ప్రార్థిస్తే, నువ్వు వెళ్ళు, నువ్వు తరుముతావు, వాళ్ళ దగ్గర స్వాధీనపరచుకుంటావు అని ప్రభు తనకు నడుపుదలు ఇస్తే అప్పుడు వెళ్ళాడు. ఈ 600 మందితో బయలుదేరాడు. మధ్యలో ఏమైందంటే అందులో 200 మంది పాపం వెళ్ళలేకపోయారు, పరిగెత్తలేకపోయారు. ఎందుకంటే అప్పటికే షాక్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ పిల్లలు పోయారు, వాళ్ళ భార్యలు పోయారు. కాబట్టి బహుశా విషాదంలో ఉండి అందరితో కలిసి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు యుద్ధంనికి. 200 మంది ఆగిపోయారు బేసేర్ అనే వాగు దగ్గర. 400 మందితో వెళ్ళాడు, అమాలేకులను జయించాడు, ప్రభువానికి జయం ఇచ్చాడు, సమస్తం తిరిగి సంపాదించుకొని తిరిగి వస్తున్నాడు. రావటంతోనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా దావీదు? ఎవరైతే రాలే కలిసిపోయి వాగు దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమన్నాడండి? ఏమయ్యా మీరు ఎందుకు రారు అన్నాడా? ఎంత చక్కగా మాట్లాడంటే చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. దావీదు హృదయం అట్లా ఉండేదన్నమాట. 21వ వచనం చదవండి. ఏమడిగాడు అంటే ఏమని ఉంటాడు? యోగక్షేమం అంటే ఎట్లా ఉన్నారు ఇప్పుడు, పర్లేదా? అలసట తగ్గిందా? బాగున్నారా? యోగక్షేమం ఉంటుంది కదా, అట్లా అడుగుతున్నారు ఈ 200 మందిని. ఇప్పుడు పర్వాలేదా? ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి, వచ్చేసారు, అందరిని మేము సంపాదించుకొచ్చాము. యోగక్షేమాన్ని అడుగుతుంటే కొంతమంది ఉన్నారు ఆ టీంలో 400 మంది, అందరు కొంత పనికి మాలిన వారు. వాళ్ళు ఏమంటారు? చదవండి కింద వచ్చిన. చూసారా వాళ్ళు ఏం చెప్పారు, ఈయనేం చేశారు? వాళ్ళు చెప్పింది వీళ్ళకి అసలు ఏమి అవ్వదు, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఇచ్చేయండి, దోపుడుసం చాలా వచ్చింది మనకి, అందులో వీళ్ళకి ఏం షేర్ ఇవ్వకూడదు అంటే ఏమన్నాడు దావీదు? వాళ్ళు గద్దించాడు, ఎప్పుడు అలా చేయకండి. వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? అలసిపోయిన కారణాన్ని బట్టి. అంటే చూసారు ఎంత దయగలవాడో. అట్లా చేయొద్దు, అందరికీ సమమైన వాటాలు పెట్టండి. యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంత? నిలిచిన వారి భాగం. మీ 10 తీసుకుంటే వీళ్ళు 10 ఇవ్వండి. అంటే ఆయన హృదయం ఎలా ఉందండి? ఇతరుల విషయమే దయతో, జాలితో, కనికరంతో, అవగాహనతో అర్థం చేసుకున్నాడు. పాపం రాలేకపోయింది. అది దావీదు హృదయం ఇతరుల విషయమే. దేవుని విషయమే అట్లా ఉంది, తన విషయమే అట్లా ఉంది, ఇతరుల విషయమే వారి పరిస్థితిని అర్థం చేసుకొని దయగలిగిన వాడుగా ఉంటున్నాడు. తన టీమ్మేట్స్ విషయమై, తన సహచరుల విషయమై దావీదు అట్లా తన హృదయాన్ని బయలుపరిచాడు. అక్కడి నుంచి వచ్చింది. అప్పటి నుండి యుద్ధమునకు పోయిన వారికి అంతా, మనం మందిరంలో కూడా మన పరిచయకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, అందరూ వెళ్ళారు, కొంతమంది పెద్దలు, కొంతమంది సిస్టర్స్ మందిరంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. బ్రదర్స్ ఏం చేస్తారు? యవనస్తులు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ భాగము? ఇద్దరికి సమానమే. వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళ భాగం వెళ్తే వాళ్ళ భాగం, అందరికీ సమానమే ప్రభు ఇస్తాడు. కనుక మరి దావీదు హృదయం చూస్తే దేవుని బిడ్డలారా, దయగలిగిన వాడు దావీదు. అర్థం చేసుకుంటాడు, దాని ప్రకారం మేలు చేసేవాడు. తన స్నేహితుల విషయం కూడా అంతే కదా. ఇలా చేశాడు. యోనాతాన్ బట్టి అని కుమారులు ఎవరైనా శేషించున్నాడా మేలు చేయడానికి? అంటే ఎవరు కనపడ్డారు? మెఫీబోషెత్ విషయం అయితే తెలియంది. మెఫీబోషెత్ని తీసుకొచ్చాడు. మెఫీబోషెత్కి ఇప్పుడు దావీదు ఏం చేయాలనుకుంటే ఏదైనా ఒక ఫ్లాట్ వచ్చి లేదా ఒక బిల్డింగ్ ఇచ్చేసి అక్కడ పెట్టి ఆయన కొంతమంది హెల్పర్స్ని పెట్టి అక్కడ ఉండొచ్చు. కానీ ఏం చేశాడు? తన స్నేహితుడైన యోనాతాను తన పక్షంగా చేసిన మేలుని జ్ఞాపం చేసుకొని ఎక్కడ తీసుకొచ్చాడు మెఫీబోషెత్ని? తన రాజభవన్లో తీసుకొచ్చాడు. రాజభవన్లో కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజు బల్ల యొద్ద కూర్చుని పెట్టాడు. రాజు బల్ల యొద్ద రాజుతో పాటు ఎవరు కూర్చుంటారు?
రాజకుమారులు కూర్చుంటారు. అందరూ మంత్రులు కూర్చునేదానికి లేదు, ఆయన బంధువులు కూర్చునే దానికి లేదు. రాజుతో పాటు రాజకుమారులు రాజు బల్ల దగ్గర కూర్చుంటారు. అక్కడ కూర్చోబెట్టాడు మెఫీబోషెతుని. ఎంతకాలం కూర్చోబెట్టాడు? సదాకాలం. అనుకుంటాం కొన్నిసార్లు రాజు బల దగ్గర ఎవరున్నా లేకపోయినా, దావీదు రాజు చాలామంది కుమారులు ఉన్నారు. కొంతమంది బయటికి వెళ్ళినా వచ్చి రాకపోయినా కూడా రాజు బల దగ్గర రాజుతో పాటు సదాకాలం ఎవరు భోజనం చేస్తారు? మెఫీబోషెతు భోజనం చేస్తారు. చూసారా, స్నేహితుల విషయమై అట్లా ఆలోచించేవాడు. తనకి ఎవరైనా ఉపకారం చేస్తే మర్చిపోయేవాడు కదా. ఆయన హృదయం ఎంత 10వ అధ్యాయంలో కూడా చూడండి, 2 సమూయేలు 9వ అధ్యాయంలో ఈ మెఫీబోషెతు గురించి ఉంది. 10వ అధ్యాయంలో ఒక రాజు, మొదటి వచనం, హామాను హానూను చూసారా. ఇప్పుడు ఇక్కడ కూడా నాహాష్ అనే అతను మరి మేలు చేశాడు, ఉపకారం చేశాడు దావీదుకు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రత్యుపకారం చేయాలని ఆశపడుతున్నాడు. చనిపోతే ఆదరించడానికి పంపించాడు. ఆ తర్వాత జరిగిన సంగతి వేరే సంగతి అనుకోండి. కనుక దావీదు హృదయం చూస్తే తన సహచరుల విషయమై ఎంత మర్యాదగా ప్రవర్తించాడు, తన స్నేహితుల విషయమై ఎంత దయతో ప్రవర్తించాడు, చివరికి తన శత్రు విషయం కూడా చూసారా ఎంత చక్కగా ఆయన ప్రవర్తించినాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం, దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవా అతని మొత్తును, అతడు అపాయమలం చచ్చును లేదా యుద్ధమును పోయి నశించు. చూసారా, చేతికి వచ్చాడు. ఈయన బట్టేనా అరణ్యంలో పారిపోతున్నాడు, అలాంటి వాడు దొరికాడు. 2 సందర్భాలు 24వ అధ్యాయంలో కూడా జరిగింది. 24వ అధ్యాయం కానీ 26వ అధ్యాయం కానీ తను తీసుకోలేదు చర్య, దేవునికి అప్పగించాడు. ప్రభు అన్నాడు పగ తీర్చుట నా పని అన్నాడు కదా, ప్రభుకి అప్పగించాడు. కనుక శత్రువుల విషయం కూడా మంచిగా ప్రవర్తించాడు, సహచరుల విషయం కూడా మంచిగా ప్రవర్తించాడు, స్నేహితుల విషయం కూడా మంచిగా ప్రవర్తించాడు. అంటే దావీదు తన విషయమై తన హృదయం బాగుంది. దావీదు దేవుని విషయమై ఆయన హృదయం ఎంతో బాగుంది. ఇతరుల విషయం కూడా దావీదు తప్పులెంచేదానికి వీలు లేనట్లుగా ప్రవర్తించాడు. అందుకనే దావీదు హృదయము దోషారోపణ చేసే అవకాశం ఎక్కడిది? దేవునితో సమ్మతి పరచబడిన అనుభవాలు దావీదు కలిగిన వాడుకుంటున్నాడు. ఎవరి హృదయాలైతే దోషారోపణ చేయవో, ఎవరి హృదయాలైతే దేవుని యెడల సమ్మతి కలిగి ఉంటారో వాళ్ళకి 3 దీవెన ప్రవహిస్తాడు. ఆ కింద వచనాలు మాటలు ఉంటాయి, చదవండి. మొదటి యోహాను 3వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక. అలాంటి వారు 3 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర పొందుతారు. 3వ అధ్యాయం 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యం గల వారం అగుదము. ధైర్యం కలిగిన వారం ఉంటాం. దోషారోపణ చేస్తే ధైర్యం రాదు. ఇప్పుడు ధైర్యంగా ఆయన సన్నిధిలో రాగలుగుతాం, ధైర్యంగా ప్రార్థించగలుగుతాం, ధైర్యంగా ఆయన సేవించగలుగుతాం. ఆ ధైర్యం అనేది దోషారోపణ లేకపోతే ప్రవహిస్తాడు. దావీదు అట్లా ధైర్యం కలిగిన వాడుకున్నాడు. ఎట్లా ఉన్నాడండి? చదవండి, కీర్తనలు 57వ కీర్తన. కీర్తనలు 57వ కీర్తన ఎంత చక్కగా మాట చెప్తున్నాడు. ఎట్లా ఉందంట ఆయన హృదయము? కీర్తనలు 57వ కీర్తన 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగా. అదే నిబ్బరంగా తన హృదయాన్ని దావీదు ఉంచుకున్నాడు. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ధైర్యం అది. ఆ పై వచనాలు చూస్తుంటే కోపోద్రికుల మధ్య ఉన్నాడు, సింహల మధ్య నా ప్రాణం ఉంది అంటున్నాడు. అలాంటి క్రూల మధ్య నిబ్బరంగా ప్రభు ఇచ్చిన ధైర్యం అది. రెండవదిగా చూద్దాం, మొదటి యోహాను 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు ప్రార్థనకు జవాబు ప్రవహిస్తాడు. ఏమడిగినా కూడా ప్రభు జవాబిస్తాడు. ఎందుకంటే హృదయం సమ్మతి చేయబడింది, ప్రభు దృష్టికి ఇష్టమైన వాటిని చేస్తూ వచ్చాడు. ఏది అడిగినా కూడా
ప్రభు ఆయన ప్రార్థన జవాబిచ్చాడు. దావీదు జీవితంలో కూడా ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఆయన చేసిన ప్రార్థనలకు. యెహోవా యొద్ద ప్రార్థించగా, ఆయన యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి నేను శ్రమలో నేను యెహోవాకు మొరుపెట్టి తిని తన ఆలయంలో ఆయన నా ప్రార్థన ఆలకించాడన్నమాట. చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో ప్రార్థనలకు దావీదు పొందిన జవాబులు. మూడోది చూస్తే 24 వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచిండెను, ఆయన వాని యందు నిలిచిండెను. కాబట్టి ప్రభులో నిలిచి ఉండే అనుభవం. ప్రభులు నిలిచి ఉంటే ఏమవుతుంది? ఎవడు నా యందు నిలిచిండెనో, నేను నా మాటలు ఎవరి నిలిచిండెను వాడు బహుగా ఫలించడి అనుభవంలోనికి. దావీదు అట్లా ఫలించాడా లేదా? ఎక్కడ నిలిచినాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేతును. 116వ కీర్తన 9వ వచనం అనుకుంటాను. ఆయన నిరీక్షణ చూడండి, ఎక్కడ ఉండబోతున్నాడు ఆయన రాను దినాల్లో. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతున్నాను. ఇక్కడేమో మందిరంలో కాలం గడిపాడు, రేపు సజీవులున్న దేశం అంటే ప్రభు బిడ్డలతో పరలోక రాజ్యంలో అక్కడ నేను కాలం గడిపోతున్నాను, సదాకాలం కాలం గడిపోతున్నాను. నిరీక్షణ ఆయన కలిగినవాడు. కనుక దేని బిడ్డలారా, ఇది దావీదు యొక్క ఆత్మీయ జీవితం. ప్రభువుల దగ్గర మనం పరీక్షించినప్పుడు మన హృదయం ఎట్లా ఉందండి? మన విషయమై మన హృదయం ఎలాగుంది? ఏం చెప్పుకుంటున్నాం మన గురించి? సరైన ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువ ఎంచుకుంటున్నామా? ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభా నాలో చాలా తగ్గింపు అవసరమైంది, నా నిజమైన పరిస్థితిని అర్థం చేసుకొని, నా స్థాయిని నేను అర్థం చేసుకొని ఎదగవలసిన రీతికి ఎదిగేదానికి సాయం చేయం. అట్లా తగ్గించుకున్నప్పుడు ప్రభు లక్ష్య పెడతాడు నిన్ను. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నీకు నేర్పిస్తాడు, ప్రభు నిన్ను అలంకరిస్తాడు, ప్రభు నీకు సదుపాయం కలుగజేస్తాడు. ఇవన్నీ ఎందుకు కోల్పోతావు? ఇవన్నీ ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయం నీ విషయమైన ఎట్లా ఉంది జ్ఞాపకం చేసుకో. ప్రభు పక్షంగా ప్రభు పట్ల నీ హృదయం ఎట్లా ఉంది? దావీదు వలె ఉన్నతమైన అభిప్రాయంతో ఉంచున్నామా? ఆయన ఘనుడుగా ఎంచుతున్నామా? ఆయన కానీ, ఆయన వాక్యం కానీ, ఆయన సన్నిధి కానీ, ఆయన ప్రజలు కానీ, ఆయన నామం కానీ, ఆయనకి సంబంధించిన విషయాల్లో మనం ఎట్లా ఉంది? మన హృదయం పట్టించుకున్నట్టుగా ఉందా? హైరిగాడు ఉందా? తర్వాత ఇతరుల విషయంలో ఎట్లా ఉంది? దయతో ఉంటున్నామా? జాలి కనికరంతో ఉంటున్నామా? దేని ప్రజలు వారి సంతోషంలో పాలిబాసుని దానికి ఇష్టపడుతున్నామా? ఎక్కడ చిక్కట్లేదు దావీదు. అందుకని ఈ దావీదుని పట్టుకున్నాడు, నేను దావీదు కుమారునిగా పాల్పడుతూ వచ్చాడు. కనుక దేని బిడ్డ ప్రభావాల దగ్గర పరీక్షించుకుందాం. ప్రభా నా హృదయం విషయం కూడా ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు తీసుకురామంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.